వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి మాట చదువుకుందాం. ఆదికాండం 43వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. భక్తుడైనటువంటి యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను అని వ్రాయబడింది. ఎవరి మీద పొర్లుకొని వచ్చింది? తన తమ్ముడైనటువంటి బెన్యామీను మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఎందుకు పొర్లుకొని వచ్చింది అంటే, దాదాపుగా అప్పటికి 20 సంవత్సరాలు యోసేపును బెన్యామీను యోసేపును కానీ, లేక వారి తల్లిదండ్రులను కానీ, అన్నలను కానీ, ఇంటి వారిని కానీ ఎవరిని కూడా యోసేపు చూడలేదు. 20 సంవత్సరాల తర్వాత తన తమ్ముడైనటువంటి బెన్యామీను చూసేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళాను. ఎందుకు లోపలికి వెళ్ళి చెప్పండి? బయట ఏడవచ్చు కదా. ఆయన రాజు కాబట్టి, ఆయనకు గొప్ప అధికారం ఉంది కాబట్టి, ప్రజలందరి ఎదుట ఆయన దుఃఖపడకూడదు కాబట్టి ఆయన ఏం చేసినంట, ఏడవడానికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చినట్లు వ్రాయబడింది. చాలాసార్లు దేవుడే మనల్ని ప్రేమించాలి, దేవుడే నన్ను స్వస్థపరచాలి, దేవుడే నన్ను ఆదుకోవాలి, దేవుడే నాకు నెమ్మది ఇవ్వాలి, దేవుడే నన్ను పైకి లేవనెత్తాలి, దేవుడే అన్ని ఆశీర్వాదాలు నా మీద కుమ్మరించాలి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేయమంటున్నాడు చెప్పండి? దేవుడు తన్ను ప్రేమించు వారిని అనేకమైనటువంటి సంగతులు తెలియజేసుకుంటూ ఆయన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి అర్థం కాలేదని కూడా వ్రాయబడినది. మనం ప్రేమిస్తూ ఉంటే దేవుడు మనల్ని ప్రేమించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే మనమేమో దేవుడే మనల్ని ప్రేమించాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి యోసేపు తమ్ముడిని ప్రేమించకముందు ఎవరిని ప్రేమించాడు చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాడు. ఆయన దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే తమ్ముని మీద కూడా ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఇది దైవ సంబంధమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు తమ్మున్నే కాదు, చెల్లినే కాదు, తల్లినే కాదు, తండ్రినే కాదు, భర్తనే కాదు, లేక అత్తమామలే కాదు, ఫ్రెండ్సే కాదు, ఎవరినైనా ప్రేమించటానికి దేవుడు శ్రేష్టమైనటువంటి సుగుణాలను మనకిస్తాడు. యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి తన అన్నల మీద కూడా ఆయనకు ప్రేమ పొర్లుకొని వచ్చింది, తమ్ముని మీద ప్రేమ పొర్లుకొని వచ్చింది, తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ పొర్లుకొని వచ్చింది. ఉదాహరణకు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనాన్ని చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. ఈమెమో లోకానికి అందరికీ పాపాత్మురాలా కనబడుతున్నది, కానీ దేవుణ్ణి మాత్రం ఏం చేస్తూ ఉందంట? విస్తారంగా ప్రేమిస్తూ ఉందంట. ఆ ప్రేమించడంలో భాగముగానే
నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని కోసం ఏదో ఒకటి చేయకుండా ఉండలేమంతే. ఈమె దేవుణ్ణి ప్రేమిస్తున్నది కనుక దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని ఎంతో కాలముగా, ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విలువైనటువంటి అత్తరును ఆమె దాచిపెట్టిందంట. అది దాచిపెట్టిన తన పిల్లల కోసం దాచిపెట్టుకుందో, అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్మేసి నా అవసరతలు తీర్చుకోవాలని దాచుకుందో, ఏం చేయాలని దాచుకుందో మనకు తెలియదు. కానీ దేవుని మీద ప్రేమ పొరులుకొని వచ్చేసరికి ఇక తట్టుకోలేకపోయిందంట. వెంటనే ఆ అత్తరు సీసాను తీసుకొని వచ్చి యేసయ్య పాదములకు పూసి ఆమె పాపములన్నీ కూడా కన్నీటితో ఒప్పుకున్నట్టు అక్కడ వ్రాయబడింది. అయితే దేవుడు మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేమ చూపుటకు మనం అలసిపోకూడదంట. ఎవరి విషయంలో? దేవుణ్ణి ప్రేమించటానికి అలసిపోకూడదు, ఇంటి వారిని ప్రేమించే విషయంలో అలసిపోకూడదు, అలాగే ఇరుపొరుగు వారు, కుంటివారు, గుడ్డివారు, మగవారు ఎవరున్నా సరే ఎవరిని ప్రేమించాలన్నా మన ప్రేమ అలసిపోకూడదని దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు యోసేపు కూడా అనుకోవచ్చు, ఏమని, ఇంత చేశాను నేను, నా అన్నలే నన్ను అమ్మేశారు, తల్లిదండ్రులకు దూరం చేశారు, నానెవరెవరు కూడా లేరు ఈ ఐగుప్తు దేశంలో, ఇంత దూరం నన్ను అమ్మేశారని ఎంతో ఆయన దుఃఖపడవచ్చు. కానీ అలాంటివి ఏమీ జరగకుండా ప్రేమ చూపుటకు ఆయన అలసిపోలేదని వ్రాయబడి ఉన్నది. అలసిపోలేదు కనుకనే అన్నల్ని ప్రేమిస్తున్నాడు. వారి అమౌంట్ తీసుకోకుండా ధాన్యం పెట్టి మరలా అమౌంట్ కూడా దాంట్లోనే పెట్టి పంపిస్తున్నాడు. మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానంటున్నాడు. నా తండ్రి బ్రతికే ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. తర్వాత తమ్ముణ్ణి ఇక్కడే ఉంచి వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ప్రేమ అలసిపోలేదు. కొంతమందికి ప్రేమ ఉంటుంది, కానీ స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. వాళ్ళ వరకు అయితేనే ప్రేమ, వాళ్ళ సమస్య అయితేనే సమస్య, వారి కష్టం అయితేనే కష్టం, వారి దుఃఖం అయితేనే దుఃఖం. వేరే వాళ్ళ కష్టం కష్టం కాదు, వేరే వాళ్ళ దుఃఖం దుఃఖం కాదు, వేరే వాళ్ళ కన్నీళ్ళు కాదు, వేరే వాళ్ళ పిల్లలు కాదు అన్నట్టుగా ఉంటారు. అయితే యోసేపు అది నేర్చుకోలేదు ప్రియులారా. తన ఇంటి వారిని ప్రేమిస్తున్నాడు, తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుని పేరు ఎరగనటువంటి వారందరికీ కూడా దేవుని సారం ఏదో తెలియజేస్తున్నాడు. అందుకనే జైల్లో ఇద్దరు వ్యక్తులకు ఏం చేశాడు చెప్పండి? కలలు వచ్చాయంటే ఏం చేశాడు? వస్తే రానిలే, ఏమో నాకు అర్థం కాదు, నాకు తెలియదు, నాకు ఎందుకు వచ్చిన గొడవ, అంత రిస్క్ నాకు ఎందుకు అనుకోవట్లేదు ఆయన. వారి కోసం ఆయన ప్రార్థన చేసి, ఇదిగో ఈ ప్రాబ్లం ఇది, నీకు ఇది జరగబోతుంది, నీకు ఇది జరగబోతుందని ఎంతో ప్రేమతో వారి ప్రాబ్లమ్స్ అన్నీ ప్రార్థన చేసి వారికి అన్ని క్లారిటీ ఇచ్చినట్టు వ్రాయబడింది. దేవుని ప్రేమ మనలో అలసిపోకూడదని దేవుడు పదే పదే ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే ప్రేమ నిజంగా మనలో ఉంటే ఆ ప్రేమ ఏం చేస్తుందని వ్రాయబడింది చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఈ వరాలన్నీ ఒకవేళ మనలో ఉన్నా, ప్రవచించే వరము, జ్ఞానం కలిగిన వరము, విశ్వాసం కలిగిన వరము ఎన్నున్నా సరే ప్రేమ లేకపోతే ఏమంట? వ్యర్థమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అలాగే ఇంకొక మాట ఏమంటున్నా అంటే, కింద వచనం చూడండి, 3వ వచనం, బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ ఏమేం చేస్తుందనే విషయాలు క్లారిటీగా ఇస్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం,
ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాలుకొనును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చుకొనును. ప్రేమ మనలో ఉంటే ఇన్ని త్యాగాలు మనకు తెలియకుండానే వచ్చేస్తాయంట.